ప్రభుత్వం శిలాఫలకాలకే పరిమితమైంది తప్ప ఎక్కడా తట్టెడు మట్టి పోసి పనులు చేసింది లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ రై అంటూ మంత్రులతో తిరగడం తప్ప అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కోదాడ నియోజకవర్గానికి 10 ఏళ్లు ఉత్తమ్, 5 ఏళ్ల పాటు ఆయన సతీమణి పద్మావతి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వాళ్ల హయాంలో కోదాడ మురికి కూపంగా మారిందన్నారు. కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్డు వైడనింగ్ పనులు తమ హయాంలోనే జరిగాయని చెప్పారు. సంవత్సరం కాలం గడిచింది. పదే ఎన్నికల ప్రచారంలో 9వ తారీఖున మీరు పోయి పైసలు తీసుకోవచ్చు, పెన్షన్లు అందుకోవచ్చు. 9వ తారీఖు అనేది అంటే 2023లో 2024 డిసెంబర్ 9వ తారీఖు అనేది ఒక అపురూపమైన దినంగా వెంటనే మీరు పోయి పెన్షన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఓట్లను కొల్లగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మొండి చేయి చూపించింది ప్రజలకి, నమ్మిన వాళ్ళకి తప్ప చేసింది ఏమి లేదు. ఈరోజు ఏడాది కాలం పూర్తి చేసుకున్నామని చెప్పేసి విజయోత్సవ సభలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ అలా ఓట్ల కోసం మాత్రం మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఓట్లను కొల్లగొట్టి మోసపోయిన ప్రజలు ఓట్లేస్తే ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మేము అన్ని చేసేసినామని చెప్పేసి చేతులు ఊపుతున్నారు. అలా చేయగలుగుతామనే నమ్మకం, విశ్వాసం లేకుండానే ప్రజల్ని మోసగించడానికి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా మేము చేసేసినామని చెప్పి చేతులు ఊపుతున్నారు, చేతులు ఎగురుతున్నారు. పెన్షన్లు ఇంతవరకు చేయలేదు. 0 బిల్లుల పేరు మీద మామూలుగా మేము చేస్తున్నామని చెప్పేసి వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ గ్రామాలలో కానీ ప్రజలకు కానీ ఎవరిని అడిగినా కానీ 0 బిల్లుల పేరు మీద మాకు ఎటువంటి లబ్ధి జరగలేదని బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ఏది చెయ్యకుండా అభూత కల్పనలతోని ఈరోజు మసిపూసి మారేడుకాయ చేసి అటు ప్రజల్ని మభ్యపెట్టి అభూత కల్పనలతోని ఇంకా ప్రభుత్వాన్ని నెట్టుకు రావడంతో పాటు ప్రజల్ని మాయ చేయాలని ఆలోచన చేస్తున్నారు.